ఉచిత ఇసుకకి సంబంధించి ఇసుక ఉచితంగా ఇవ్వడం నా దృష్టిలో అయితే తప్పు. ఆ పేరుతో తింటం తప్పించి ఇది కాదు. కాకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ప్రయోజనం, కాస్త తగ్గించుకుంటారు, వాళ్ళ కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గుతుంది. అదే సందర్భంలో ఇబ్బడి ముప్పడిగా లాక్కుపోతారు ప్రతిదీ చివరిదాకా కూడా. అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఒకటి మంచి పని చేసింది ఏంటంటే ఉచిత ఇసుక విధానం మీదన కీలకమైనటువంటి మార్గదర్శకాలు అమల్లోకి రాబోతున్నాయి. రూపాయి కూడా ఇసుక నుంచి తీసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇప్పటిదాకా టన్ను 475 రూపాయలు చొప్పున అమ్మారు. ఇందులో గుత్తేదారు తవ్వకాలు రవాణా ఖర్చు 100 రూపాయలు తీసేస్తే మిగిలిన 375 ప్రభుత్వానికి చేరేది. ఏమైంది 375 రూపాయలు కాకుండా 88 రూపాయలు వసూలు చేస్తారట. ఆ మొత్తం కూడా స్థానిక సంస్థలకే జమ చేస్తారు. ఇందులో సేనరేజ్ ఛార్జీ కింద తీసుకునే 66 రూపాయల టన్నుకి నేరుగా జిల్లా మండల పరిషత్తులు పంచాయతీలకు చేరుతుంది. జిల్లా ఖనిజ నిధి కింద 19 రూపాయల 80 పైసలు చొప్పున వసూలయ్యే మొత్తం రీచ్ ప్రాంత అభివృద్ధికి జిల్లా ఖాతాలోకి వెళ్తుంది. ఖనిజ అన్వేషణ నిధి కోసం వసూలు చేసే మిగతా ₹32 గనుల శాఖలో ఖనిజ అన్వేషణ ట్రస్ట్కి చేరుతుంది. మొత్తానికి ఇప్పటిదాకా ఉన్న విధానంతో పోలిస్తే ఇసుక కొనుగోలుదారులకు ఇక మీద ప్రతి టన్నుకి ₹287 భారం తగ్గుతుంది. ఈ నెల 8 నుంచి నిల్వ కేంద్రంలో ఇసుక విక్రయాలు చేసినప్పుడు టన్నుకి ₹88 పాటు ఆ నిల్వ కేంద్రానికి ఏ రీచ్ నుంచి ఇసుక తవ్వి తీసుకొచ్చారో ఆ రవాణా వ్యయం, స్టాక్ పాయింట్లో లోడింగ్ అయ్యే ఖర్చు తీసుకోబోతున్నారు. ఈ రేట్ని కలెక్టర్లు ఖరారు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇసుక రేటు తగ్గుతుంది అంతే. అట్ ద సేమ్ టైం కీలకమైనటువంటి అంశం ఆ డబ్బులు స్థానిక సంస్థలకు ఇవ్వాలనుకోవడం. అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి స్థానిక సంస్థలకి మంచి అంశం.